కొట్టుకున్న వాళ్ళు నల్ల నల్ల అద్దాలు పెట్టుకొని తిరిగిన గూండాలు అందరూ పార్టీ మరి పింక్ జెండా కప్పుకున్నారు. 3 రంగుల జెండా మీద గెలిచి వచ్చి పింక్ జెండాలో కలిసిరు. ఇలా పింక్ జెండా అధికారం పోయి కాంగ్రెస్ 3 రంగుల జెండా అధికారంలోకి రాగానే ఇంట్లో గెలిచిన వాళ్ళు 10 మంది పోయి మళ్ళీ అందులో వచ్చారు. మా వాళ్ళు ఎవరు అట్లా చేయలేదే. సో అందుకని దీస్ టూ ఆర్ ఇన్సెపరబుల్ కిడ్స్, ట్విన్స్ అన్నట్టు. ఒక నాణ్యం తీసుకుంటే అటు బొమ్మ ఉంటుంది, ఇటు బొరుసు ఉంటుంది. అట్లా కాంగ్రెస్ ఒక దిక్కు, టీఆర్ఎస్ ఒక దిక్కు. ఇక వేరే వాళ్ళు ఎవరు రావద్దు, మేమే ఉండాలని నాటకం చేస్తారు. ఆ నాటకాన్ని మేము తీవ్రంగా ఎండగడతా ఉన్నాం. దాంట్లో మాకు రేవంత్ రెడ్డికి ఎంత దూరం ఉంటామో, కేటీఆర్కి అంతే దూరం, కేటీఆర్కి ఎంత దూరం ఉంటామో, హరీష్ రావు కూడా అంతే దూరం ఉంటాం. ఎమ్మెల్యేలు పార్టీ ఎవరైతే ఫిరాయించారో ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి అని కేటీఆర్ చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమర్థనీయం? మీరు దీనికి సపోర్ట్ చేస్తారా? అందుకని బాగా కోపం వస్తుంటుంది రోజా గారు ఇట్లాంటి ప్రశ్నలు వింటే. అన్నం తింటురా మీరు? గడ్డి తింటురా? పశువులా మనుషులరా మీరు? ఐఎమ్ సారీ టు యూజ్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్. సైకిల్ గుర్తు మీద గెలిచిన ఆయన తీసుకొచ్చి మీరు ఆయన క్యాబినెట్లో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చిండు. ఆ రోజు ఎడవైంది నీ తెలివి? ఏం చేసినావు ఆ రోజు? నాయన ఇది తప్పని ఎందుకు రిజైన్ చేసిపోలే క్యాబినెట్లోకి వెళ్ళి? మీరు చేస్తే మంచి, పక్కన ఉన్నాడు చేస్తే ఇంకోట. మనం చేస్తే రాజకీయం, వేరే వాళ్ళు చేస్తే ఇంకోట. ఆ రోజు ఎటుపోయినాయి మీ తెలివితేటలు? 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా రెండోసారి మీకు ప్రజలు. ఎందుకు తీసుకురు అప్పుడు మీరు? ఆఖరికి సిపిఐని చంపుతారు, సిపిఎంని చంపుతారు, బీఎస్పీని చంపుతారు, పార్టీలే మింగేస్తారు, తెలుగుదేశాన్ని మింగేస్తారు, కాంగ్రెస్ ఎల్పీని మింగుతారు. ఆ రోజు వీళ్ళంతా ఎటుపోయారు తల్లి? మాట్లాడాక వీళ్ళకి ఎక్కడుంది? కేటీఆర్ అంటే ఎక్కడుంది అంటున్నా. అందుకని మీరు ఇద్దరు మాట్లాడొద్దు అంటున్నా. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అంటే నాకు అసలు చూస్తుంటేనే ఇరిటేషన్ వస్తుంది. కానీ మీడియాకి ఏం పని లేక వాళ్ళిద్దరు ఉపన్యాసాలనే చూపెడుతున్నారు. ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు అని అడిగిండా? సికింద్రాబాద్ లో గెలిచిన లేదా సనత్ నగర్ లో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీద గెలిచిన ఆయన తీసుకొచ్చి ఎట్లా మంత్రిని చేసిరు మీరని ఎందుకు మాట్లాడుతున్నావు కేటీఆర్? అసలు ఈయన ప్రెస్ మీట్ బాయ్కాట్ చేయరని ఎందుకు చెప్పారు మీరు? అసలు అన్నం తింటుండే గడ్డి తింటుండే ఎందుకు అడిగారు జర్నలిస్ట్ మిత్రులు? ఎటుపోయింది జర్నలిజం? బీజేపీని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా అని కూడా అడుగుతున్నారు కదా. బీజేపీని ఆదర్శంగా తీసుకుంటారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టేసి మరి చేస్తున్నారు అని చెప్పి ఏడవడగొట్టినావు అంటున్నా. నీ పల్లెంలో రాయి తీసుకొని లేక చేతగానోడు పక్క రాష్ట్రాల గురించి ఎందుకు? నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావో చెప్పు అంటున్నా. నువ్వు ఆదర్శంగా నిలబడితే నా గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. నా గురించి 1 ఏళ్ళు చూపెడుతుంటే నీ గురించి 4 ఏళ్ళు చూపెడతా ఉన్నాయి. అసలు నువ్వు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఫిరాయింపులు మొదలుపెట్టింది మీరు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, దేశంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకని ఇప్పుడు మూల్యం చెల్లించాలి. ఇంకా ఓకే, అదాని విషయంలో ఎందుకు మరి బీజేపీ ముందుకు రావట్లేదు? కవిత కూడా ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు. ఆడబిడ్డకో న్యాయం, అదానికో న్యాయం అని. లిక్కర్ స్కామ్ కేసులో నన్నైతే అరెస్ట్ చేశారు. మీలాంటి రిపోర్టర్లు నలుగురిని పక్కన పెట్టుకొని పైసలు ఇచ్చి వాళ్ళు రాసితే ఇల్లు ట్వీట్లు చేస్తే కుదరదు. ఏం న్యాయం ఉంది అదానికి? మీ నాయన చెల్లె కవిత మీ నాయన ముఖ్యమంత్రిగా అదానిని తోలుకొచ్చి ప్రగతి భవన్లో కూర్చొని పువ్వ తిన్నాడు. మీరు అందరు ఫోటోలు దిగిరు, మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఏం చేసినాం మరి ఆ రోజు ఎందుకు నాయన యాదాని అంటే మంచోడు కాదు, మన ఇంటికి ఎందుకు రానిస్తున్నావు నాయన అని చెప్పలే? మీ అన్న పోయి దావస్లో కూర్చొని దావతులు చేసుకున్నాడు ఆయనతోటి, ఆదానితోటి. ఆ రోజు ఆదాని చెడ్డోడని యాదికి రాలే? ఆ రోజు వ్యాపార పెట్టుబడుల కోసమేమో దావస్లో సంతకాలు పెడతారు. ఈ రేవంత్ రెడ్డో ఈయన కూడా పోయి దావస్లో దావతులు చేసుకొని సంతకాలు పెడతాడు. ఢిల్లీ కాంగ్రెస్కేమో ఆదాని చెడ్డ, గల్లీ కాంగ్రెస్కేమో ఆదాని మంచిగా ఉంటుంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా చెప్పమన్నారు నాకు, నేను ఇస్తా ఫోటోలు మీకు. ప్రగతి భవన్లో ఆదానికి స్వాగతం పలికి డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టలే చెల్లె కవిత? అడుగురు ఒకసారి. మస్తు ట్వీట్లు చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే జనం మమ్మల్ని మర్చిపోతారు, మేమే చాలా గొప్ప కొట్లాడుతున్నాం అని అనుకుంటారు. జనం జనానికి ఎప్పుడు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు, అందుకనే బుద్ధి చెప్తారు జనం వాళ్ళకి. బీజేపీ స్టాండ్ ఏంటి అదాని విషయంలో? అదాని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన విషయంలో మా స్టాండ్ ఏముంటుంది? తప్పు చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. తప్పు చేస్తే సెబీ వస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పార్టీగా మాకు ఉండాల్సిన స్టాండ్ ఏముంటుంది? పార్టీగా మాకు సంస్థలతో పంచాయతీ ఏముంటుంది? ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక ఆదాని ఈ దేశంలో లక్షల మంది వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఆయన పైన వచ్చిన అమెరికాలో ఉన్నటువంటి కేసు, మరి దానిపైన మీరు ఎందుకు? ఇప్పుడు కేటీఆర్ కూడా పాస్పోర్ట్లు ఏదో చేసిండంటారు, కేసీఆర్ కూడా ఏదో పాస్పోర్ట్లు చేసిరంటారు, ఇంకెన్నో కేసులు అయినాయి అంటారు, దుబాయ్ శేఖర్ అంటారు. మరి అవన్నిటికీ దుబాయ్లో కేసు ఇన్వెస్టిగేషన్ అయితే ఇండియాలో ఏం చేస్తారు? దుబాయ్కో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండియాకో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అమెరికాకో కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏ దేశానికి ఆ దేశానికి చట్టాలు ఉంటాయి. ఆ దేశాలు విచారించుకొని మేము ఏమైనా వద్దని చెప్తున్నామా? ఇది విజయ్ మాల్యా ఇడికెళ్ళి వారిపోయిండు. ఇంగ్లాండ్లో ఆయన మీద కేసులు అవుతున్నాయి, కోర్టు ట్రయల్ చేస్తుంది. వద్దు విజయ్ మాల్యా భారతీయుడు కాబట్టి కేసులు చేయకూరని చెప్తున్నావా? ఇవన్నీ చేతగాని ముచ్చట్లు. ఇవన్నీ అందరికీ ఆదాని పైసలు కావాలి, ఆదాని పెట్టే కంపెనీలు కావాలి, ఆదానితో బొమ్మలు దిగాలి, అవసరం లేనప్పుడు ఎత్తేసేయాలి. అంతకుమించి ఏముంది? నువ్వు ఆదానిని ఎందుకు రానిచ్చినావు తెలంగాణకని అడుగుతున్నా. ప్రగతి భవన్లో భోజనం ఎందుకు పెట్టినావు అంటున్నా.
మీరు వద్దంటే ప్రగతి భవన్ కాదని ఎట్లా వస్తాడు అంటున్నా. ఏం లావాదేవీలు ఉన్నాయి? అదానికి ఏం న్యాయం ఉంటుందో ఆడబిడ్డకు కూడా గదే న్యాయం ఉంటుంది. తొందర ఎందుకు పడుతుంది ఆడబిడ్డ? రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇంటర్వ్యూలో. టేక్ ఏ బ్రేక్.